పిఆర్ తీయకపోతే ఉద్యోగం చేస్తాం, పోరాటం చేస్తాం. పోరాటం కూడా ఫస్ట్ నాడు మేము పెట్టుకున్నాం. ఫస్ట్ నాడు సెప్టెంబర్ 1 నాడు ధర్నా పెట్టుకున్నాం. ఆ ధర్నాలోనే ఆపం. ఒకవేళ కానీ ఇబ్బంది అవుతున్నది, వాళ్ళు పాస్ అవుతలేరంటే ఇమీడియట్ గా ఇన్ సర్వీస్ స్టేట్ పెట్టించిన ఘనత పిఆర్టీ చేస్తాం. మనమే ఇన్ సర్వీస్ స్టేట్ పెట్టించాం. చాలా మంది అనుకుంటున్నారు ఇది ఆన్లైన్ లో ఉన్నది, మళ్ళీ మాకు ప్రాబ్లం అయితే. మీరు బేసిక్గా ఉండండి. ఒకవేళ ఆన్లైన్ లో కూడా మీరు పాస్ కాకపోతే ఆఫ్లైన్ లో కూడా పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఆఫ్లైన్ లో పెట్టిస్తాం. మీకు అప్పటికి కూడా పాస్ కాకపోతే, ఆన్లైన్ లో కూడా పాస్ కాకపోతే ఇంకొక 21,000 మంది ఉన్నారు పాస్ అయ్యే వాళ్ళు. 21,000 మందిలో దాదాపు అందరు వెళ్తారు. ఇంకా ఏమన్నా మిగిలితే ఎవరికి ఉద్యోగాలు పోవు. అదొకటి మాత్రం భరోసా ఉండండి. ఉద్యోగం ఒకవేళ పిఆర్సీ అని ముఖ్యంగా మేము 3 డిమాండ్లతో పోతున్నాం. పిఆర్సీ డిమాండ్ ఒకటి, సిపిఎస్ అందం ఒకటి, 2003 వాళ్ళకి పాత పెన్షన్. ఈ 3 డిమాండ్లలో మా ముఖ్యమైన డిమాండ్ పిఆర్సీ. ప్రభుత్వం 2 నెలల మేము అక్టోబర్ 3 వరకు టైం ఇచ్చినాం. సెప్టెంబర్ ఉర్దూ మీడియం వాళ్ళకు కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. డెఫినెట్ గా 100 శాతం చెప్తున్నాం. ఉర్దూ మీడియం వాళ్ళకు కాంప్లెక్స్ ఎడిపల్లి మండలంలో ఏర్పాటు చేసే బాధ్యత పిఆర్టీ సంఘం. ఇది మీకు చెప్తున్నాం. అది కాంప్లెక్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసే పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద పోరాటానికైనా వెనుకకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ప్రభుత్వం కూడా మెల్లమెల్లగా వాళ్ళు ఏవైతే బకాయిలు ఉన్నాయో పెండింగ్ ఇస్తున్నారు. సరే, దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. కానీ అత్యంత జోర్ సార్ అందులో మాట్లాడారు. మనకి చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు డబ్బులు లేక ఇబ్బంది పడి మనకు ఇవ్వలేక ఇలా పిఆర్సీ లేదు, 5 డిఏలు. మీ పేరు, మీరు నిర్వహిస్తున్న పదవి చెప్పుకోండి. సంఘ నియమావళిని ఉద్దేశించిన లక్ష్యములకు కట్టుబడి యుందుననియు ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తిస్తూ వృత్తి గౌరవమును నిలబెట్టదననియు సంఘంచే అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించదననియు ప్రమాణం చేయుచున్నాను. ఎడిపల్లి మండల శాఖ సర్వసభ్య సమావేశంలో నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా సాయిరెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా బాలేజీ గారిని, మరి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత మేము చెప్పేది ఏంటంటే, సెప్టెంబర్ 1 రోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సార్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో సెప్టెంబర్ 1 రోజు 3 అంశాల మీద మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ 3 అంశాలు, మొదటిగా పిఆర్సీ, రెండోది 2003 వాళ్లకు పాత పెన్షన్, మూడోది సిపిఎస్ ప్రభుత్వం ప్రకటించినట్టు వారి మేనిఫెస్టోలో పెట్టినట్టు సిపిఎస్ రద్దు. ఈ 3 అంశాల మీద మేము సెప్టెంబర్ 1 రోజు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాకు మా జిల్లాలోని ప్రాథమిక సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలని, పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పటికే పిఆర్సీ కాలము 37 నెలలు గడిచిపోయింది. మరి 6 డిఏలు కూడా బకాయిలు ఉన్నాయి. మరి మేము కూడా మీ కుటుంబ సభ్యులమే. మరి మేము మీ కుటుంబ సభ్యులమైనప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా, మేము మీ తల్లిదండ్రులాగా ప్రవర్తించి మీకు ఏ సదుపాయాలు కంటే ఆ సదుపాయాలు మేము కల్పిస్తామని చెప్పారు. కానీ మాకు ముఖ్యమైన సదుపాయం ఇప్పుడు పిఆర్సీ. మరి మాకు పిఆర్సీ వెంటనే ప్రకటించాలని మా జిల్లా శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఎడపల్లి మండల నూతన కార్యవర్గానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన మండల ప్రాథమిక సభ్యులకు, అలాగే మండల కమిటీ ఏకగ్రీవం కావడానికి సహకరించిన తుఫాన్ గోవర్ధన్ గారికి, అలాగే జి ప్రదీప్ కుమార్ సార్ గారికి మేము ప్రత్యేకంగా మండల బాడీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మేము మా హక్కులతో పాటు మా యొక్క విధులు కూడా సరి అయిన సమయంతో పాటు క్రమశిక్షణతో నిర్వహించి మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు ప్రాథమిక సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సహకారంతో మేము ముందుకెళ్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం.